ఏప్రిల్ 12 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం. మనం ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే మన పాపాలకు క్షమాపణ పొందాం. మన అపరాధాలన్నీ ఆయనకు అప్పగించి ఆయనను కృపగల దేవునిగా ఎరిగాము. ఇది ఎంత సంతోషకరమైన విషయం! ఈ వాగ్దానంలో ఎంత చక్కని మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి. మన పాపాలను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అసలు దేవుడు మర్చిపోగలడంటారా? ఆయన మర్చిపోతాను అంటున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడు కూడా. మనం ఎన్నడూ పాపం చేయలేదన్నట్లే ఎంచుకుంటాడు. ఆ మహాప్రాయశ్చిత్త బలి మన పాపాలన్నిటినీ ఎంతో చక్కగా రూపుమాపేసింది. ఎంత చక్కగా అంటే మన పాపాల గూర్చిన జ్ఞాపకం దేవుని మనస్సులో ఏమాత్రం లేదిప్పుడు. పాపానికి లోను కాకముందు నిష్కల్మషంగా ఉన్న ఆదామును అంగీకరించినట్లుగా యేసుక్రీస్తులో ఉన్న ఒక విశ్వాసిని దేవుడిప్పుడు అంగీకరిస్తున్నాడు. ఆదాము కంటే ఎక్కువగానే దేవుడు ఒక విశ్వాసిని అంగీకరిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఆదాము ధరించుకున్నది మానవ నీతి అయితే, ఒక విశ్వాసి ధరించుకున్నది దేవుని నీతి. మనలను శిక్షించకుండా ఉండేటట్లు, మన మీద అణువంత కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు ఆ గొప్ప దేవుడు మన పాపాలను పూర్తిగా మర్చిపోతాడు. ఒక రుణం పూర్తిగా తీర్చివేసినప్పుడు దానికి చెందిన పత్రాలు చించివేస్తారు కదా, ఆ విధంగానే ప్రభువు తన ప్రజల పాపాలకు సంపూర్ణ ప్రాయశ్చిత్తం జరిగించి వాటి గుర్తులు జ్ఞాపకాలు లేకుండా పూర్తిగా చెరిపివేశాడు. మన పాపాల నిమిత్తం, అపరాధాల నిమిత్తం, ఆత్మీయ కొరతల నిమిత్తం మనం రోధిస్తాం. మన జీవితాంతం అది మనం విధిగా చెయ్యవలసిన పని. అయితే అవి ఎప్పటికీ మళ్లీ మనకు వ్యతిరేకంగా గుర్తు చేయబడవని చెప్పి ఆనందించాలి. అలా ఆనందించడం వలన మనం పాపాన్ని అసహించుకోగలుగుతాం. దేవుడిచ్చిన ఉచిత క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరలా అవిధేయత చేత ఆయనను దుఃఖపరచం.